క్రీస్తునందు ప్రియులారా, పరమ రక్షకుడు పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసయ్య మనలను ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు విని ఆధ్యాత్మికపు లోతుల్లోనికి విశ్వాసములో మనం బలపడడానికి ప్రభు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, అలాగే మీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. మోషే వివాహము చేసుకున్నటువంటి పరిస్థితిని చూసి తన కుటుంబీకులే, తన సహోదరి మరియు తన సహోదరుడు మిరియాము అహరోనులు ప్రియులారా అసూయపడినట్లుగా, లేకుంటే మరి వారి విషయములో విరోధముగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే చదవబడిన ఈ భాగంలో ఒక్క చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. ఏంటంటే, సొంత తమ్ముని పట్ల మిరియాము అహరోను ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగున్నారో చూసారా? ఒక్క మాటలో చెప్పాలంటే వారు మోషే పట్ల అసూయపడ్డారు. దేవుడు మోషేతోనే మాట్లాడేది, మాతో మాట్లాడడా? ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! నాన్న, సంఘములలో, సమాజములో, కుటుంబాల్లో నీవేనా, నేను కాదా? నీవే గొప్ప, నేను కాదా? నీవే మంచోడువా, నేను మంచిదానిని కాదా? లేకుంటే మంచివాడిని కాదా? అన్నటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితులను కలుగుంటా ఉన్నారు. ఇది దేవుని పిల్లల జీవితాల్లో ఉండవలసినటువంటి లక్ష్యం ఎంత మాత్రం కానే కాదు. ప్రియులారా, తమ్మును చూసి అన్నగా ఉన్నటువంటి నీవు అసూయపడుతున్నావా? అన్నయ్యను చూసి తమ్మునిగా ఉన్నటువంటి నీవు అసూయపడుతున్నావా? దేవుని బిడ్డలారా, అసూయ అనేది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తుందో తెలుసా? మోషే మీద అహరోనులు అలాగే మిరియాము అసూయపడటం వల్ల కుష్టి రోగము అనే జబ్బు తెచ్చుకుంది. ప్రియులారా, దేవుని కోపం ఆమె మీద రగులుకుంది. ఇది నాన్న, ప్రార్థన చేసేవారి పట్ల అసూయ కలుగున్నావా? మంచి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారి పట్ల అసూయను కలుగున్నావా? అంత మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటుంటే వారిని చూసి అసూయపడుతున్నావా? నీవు చేయాల్సింది అసూయపడటం కాదు, కానీ నీవు దేవుని వైపు చూడాలి. నీవు ప్రభువా, వారిని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించయ్యా. వారికి కలిగిన తలాంతులు నేను కూడా కలిగి ఉండి మీ పని చేయడానికి కృప చూపించు నాయన అన్నట్టుగా మన జీవితం ప్రభు దగ్గర ఉండాలి. కానీ ఎంత మాత్రం కూడా మనం అసూయపడటానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధమైన అసూయ నీ జీవితంలో అనారోగ్యాన్ని తెచ్చిపెడతాం. దయచేసి దేవుని బిడ్డలారా, కుటుంబాలలో అసూయ అనేది పాపముగా ఉంచబడింది. దేవుని దృష్టికి అది ఇష్టమైనటువంటిది కాదు. దేవుని దృష్టిలో దేవునికి అది బాధ కలిగించేది గనుక ప్రభు అంటున్నాడు మోషేను బట్టి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని, అతడు సాత్వికుడని దేవుడే మోషేను బట్టి సెలవిస్తే మనమెవరు వంటి ప్రియులారా? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఒకవేళ నీవు అక్కవై ఉండొచ్చు, అన్నవై ఉండొచ్చు, నీవు కాని మాట మోషే మీద పలకడానికి వీలు లేదు. ఎప్పుడైతే ప్రియులారా అసూయతో వీరు ప్రవర్తించారో, అసూయతో వీరు మాట్లాడారో, కుష్టి రోగు తెచ్చిపెట్టుకుందామే. దేవుడు మరలా కనికరించి మోసే చేసినటువంటి ప్రార్థన బట్టి మరలా దేవుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్న దేవుని బిడలారా మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రభుని కలుగున్నాం, ప్రభు బల్లలో ఉంటున్నాం. ఎందుకు మనం అసూయ కలిగి ఉండాలి? ప్రభు తెలియజేస్తున్నాడు, అతి ఘోరమైన ఆలోచన నుండి నీవు విమోచింపబడాలని, మనందరం కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అసూయ అనున్నటువంటి ఆ చిన్న పాపం ఎంత భయంకరమైన స్థితికి దిగజారేటట్లు చేస్తుందో మా ముందు నీ దాసురాలైనటువంటి విర్యమును ఉంచారు ప్రభువా. దేవా, ప్రవక్తగా మంచి పేరుంది, కానీ ఈ విషయంలో ఆమె ఎందుకో ప్రభువా నా తండ్రి నీ దాసుడైనటువంటి మోషేపై సనుగుకున్నప్పుడు, విరోధముగా మాట్లాడినప్పుడు మీ చేత శిక్షింపబడింది. మరలా మోషే ప్రార్థించినప్పుడు మీరు స్వస్థతనిచ్చారు నాయన. కరుణ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు. మా తండ్రి, మా జీవితాల్లో మేము ఎవరి పట్ల అసూయ అనే భావము కలిగి ఉండకుండా స్వచ్ఛమైన మనసుతో, మీరిచ్చిన అగాపే ప్రేమతో అందరినీ ప్రేమించగలిగిన మనసును దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.